ఒక ఓల్డ్ జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అడిగావు కదా, దానికి ఇది జవాబు కాదు. కానీ ఒక చిన్న పద్ధతి ఉంది, ఒక యాన్షియంట్ మెథడ్. కొన్ని ఆశ్రమాల్లో ఇది చేస్తారు, ఉపయోగం ఉండదు, కానీ నీకు దాని యొక్క జిస్ట్ తెలుస్తుంది. దాని అరే భలే ఉంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ మన మనస్సు ఆ పాత పనుల్లో పడి మర్చిపోతుంది అంతే. కానీ తెలుస్తుంది, ఓహో ఇంతే కదా, ఇట్లుంటే బాగుంటుంది కదా అని తెలిసే ఒక పద్ధతి ఉంది. దీనికి సాధన గీదన ఏమీ లేదు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేద్దాం. ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా, ఊరికి హైపోథెటికల్ అనుకుందాం. రకరకాల విషయాల్లో కోపాలు వస్తాయి, కీడలు వేస్తుంది, ఓ 10 మాటలు అంటాం, ఛాలెంజ్లు చేస్తాం, ఏమైనా ఉంటాయి కదా హ్యూమన్ లైఫ్, నేను అంబిషన్. అవన్నీ కాకుండా హఠాత్తుగా ఈయన పోయాడు వీడియో కోసమే, పడిపోయి. ఇప్పుడు ఒక మనిషి పోయాడంటే అర్థం తెలుసా? అర్థమైంది, నో రియాక్షన్ అని. ఇప్పుడు ఇతను నో రియాక్షన్ మోడ్లో ఉన్నాడు. నిద్రలోనేమో మనం ఎలాగో పోయినట్టే సగం, లేసే తప్ప తెలియదు మనం. నిజంగా పోయాడు అనుకో, అట్లా ఆ గురువు ఏం చెప్తారంటే శిష్యులకి, ఇప్పుడు నువ్వు పోయావు భూమి నుంచి, ఇప్పుడు అతని పక్కన కూర్చొని అందరు అతని గురించి సత్యం మాట్లాడతారు. అతను రియాక్షన్ లేకుండా ఉంటాడు అంతే. రియాక్షన్ ఉంటే మనం భయపడతాం కదా, అంటే ఏమని అంటాడేమో అని. ఇప్పుడు అనడానికి లేదు. ఇంకా మామూలుగా అయితే పోయినప్పుడు అందరు మంచి మాటలు చెప్తారు, ఇక్కడ సత్యం చెప్తారు అనమాట. ఇక్కడ పెద్ద దొంగనా కొడుకు సార్, అంత దొంగ దందాలు చేసి డబ్బు సంపాదించిండు. నాకు తెలిసి కట్టిన ఇల్లు కూడా ఆయన సొంత మనీ కాదు, అది నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర మోసం చేసిండు. ఇప్పుడు రియల్గా అయితే లేచి నా దౌడ వరగొట్టు కదా, సిన్స్ ఈస్ గాన్. సో ఇప్పుడు ఏ రియాక్షన్ లేదు, ఈవెన్ నవ్వకూడదు కూడా. ఇప్పుడు బాగా చదువుకుందో ఇంత డబ్బు సంపాదిస్తారు, ఈయన ఏం చదువుకోలేదు అంటాడు, 10వ తరగతి అంటాడు, కానీ ఈయన ఎక్కడో వేరే హిమాలయాలకు అట్లా ఇట్లా పోయి ఏదో శక్తులు సంపాదించుకుని వచ్చిండు ఊర్లకి. అది ఒకటి చెప్పాడు. నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, నీ గురించి అపోహలు ఉన్నాయి, నీ గురించి ఒపీనియన్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి, అన్నీ వింటున్నావు అంతే. మొదటిసారి యు ఆర్ నాట్ రెస్పాండింగ్. అసలు మనం ఆ స్థితి కోల్పోయినాం చూడు, నిరంతరం రియాక్ట్ అవుతున్నాం కదా. మొట్టమొదటిసారి యూ హ్యావ్ జస్ట్ డిసైడెడ్ నాట్ టు రియాక్ట్. దీనికే ఆధ్యాత్మిక పరిభాష ఉపేక్ష అని పేరు, ఇండిఫరెన్స్. ఉపేక్ష అంటే రమణ మహర్షి అరుణాచలంకి వెళ్ళిన తర్వాత అతను అనుభవించిన స్థితి ఉపేక్ష మాత్రమే. ఆకలైంది, రియాక్ట్ అవుతావు, పోయి తినాలి, ఉపేక్ష. ఆకలైనంతే, అటు ఉండిపోయినంతే ఉపేక్ష. ఉపేక్ష అంటే ఊరికి అట్లా ఉండడం, ఉపేక్షించడం అంటాం కదా. ఇప్పుడు నేను మనం సినిమాకి పోయినాం, అక్కడికి వెళ్ళారు, లోపలికి పంపేరన్నారు. ఏం చెప్పారు వాళ్ళు? అంటే మనం పోయింది 9:15కి, 9:35 అంటే 5 నిమిషాల ముందు ఓపెన్ చేస్తాను అనుకో. ఆ 20 నిమిషాలు మనం చేసింది ఉపేక్ష. ఏం చేయాలో తెలియదు, అక్కడి నుంచి ఇంటికి పోలేము, ధర్నా చేయలేము, బార్కేడ్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోలేము, లోపలికి పోయినా సినిమా చాలు చేసుకోలేము, అక్కడున్న షాపింగ్లు చేసి డబ్బులు ఖర్చు పెట్టలేము. నీకు మిగిలింది ఒక్కటి ఉపేక్ష, అంతే కదా. ఒకవేళ మొబైల్ కూడా లేదనుకో, యూ జస్ట్ ఓన్లీ సిట్. అంతకుమించి ఏమైనా చేస్తావా? ఏమి చేయవు. నాకు తెలిసిన హైదరాబాద్లో ఒక బెగ్గర్ నాకు పరిచయం. అతను నేను కలిసినప్పుడు 60 ఏళ్ళు అతనికి. ఇప్పుడు ఏం చేస్తున్నావు జీవితంలో, ఎన్నో సాధనలు చేసినప్పుడు ఉపేక్షిస్తున్నాడు ఆయన. అప్పుడు నేను ఫస్ట్ టైం విన్నది, ఉపేక్షించడం అంటే మంచిగా ఉంటుండే, నీ లేక సన్నగా ఉండి పొడుగడ్డం. ఒక 3 మందిరాలు ఉన్నాయండి, తర్వాత ఒక టిఫిన్ సెంటర్ ఉంది, చార్మినార్లో ఒక వీధి ఉంది. నేను నా అనుభవంలో ఎన్నెన్నో చేసి చివరికి ఏమి చేయదు నిర్ణయించుకొని ఉపేక్షలోకి వచ్చాను. నిర్ణయం తీసుకుని ఉపేక్షించాలి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు మెల్లగా, అక్కడక్కడ కూర్చొని ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాడు. 1 గంటకు ప్రసాదం పెడతాడు అనుకో. ఎగ్జాంపుల్, ప్రసాదం అంటే సాంబార్ రైస్ చిప్పన్న పెడతాడు. ఇప్పుడు 11:30 అయింది. ఆ 11:30 వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ 11:30 నుంచి ఆ 1 గంట ఊరికి అట్లా కూర్చుంటాడు అనమాట. భోజనం కరెక్ట్ పెట్టే సమయానికి క్యూలో నిలబడి తింటాడు. తిని మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఊరికి ఉపేక్షిస్తాడు. అట్లా
దేని మీద ఆసక్తి లేదు, అనురక్తి లేదు, ఎవరితో సంబంధం లేదు, ఎవరిని చూసేది, ఊరికి కూర్చుంటాడు. అలాగే నిరాశలో లేడు, హ్యాపీగా మంచిగా కూర్చోడు. కరెక్ట్గా 3:30 అవుతుంటే నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళి పందగుట్ట అట్లా ఒక టీ డబ్బు ఉంది, అక్కడికి 4:30కి వెళ్ళగానే ఆమె నమస్తే కూర్చోండి టీ ఇస్తాను, అతను టీ ఇస్తాడు. టీ తాగి అక్కడ ఒక 1 అవర్ కూర్చోండి. ప్లేస్ చూసుకున్నాడు. ఆ టీ డబ్బా తను కొంచెం లేరండి స్వామి కూర్చుంటాడు అక్కడ, ఆయన ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు. అక్కడ 5-6 ఏం లేదు కూర్చోబెట్టి. కాసేపు కూర్చొని ఆయనంతకు ఆయనే పోయి కొన్ని గ్లాసులు అడిగేస్తాడు. ఫస్ట్లో వద్దన్నాడు, తర్వాత చేస్తే చేయనిస్తాడు అంతే. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక మహంకాళి టెంపుల్ ఏదో ఉంది, ఏదో చెప్పాడు నాకు, అక్కడికి ఒక 2-3 కిలోమీటర్స్, అక్కడికి కూర్చుంటాడు. మంచి భోజనం. తర్వాత అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడికి ఒక 4-5 కిలోమీటర్స్ మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. ఆకాశం చూసుకుంటూ, రోడ్డు పక్కన ట్రాఫిక్ అట్లా చూస్తూ. ఆ లగ్జరీ జ్యువెలరీ షాప్ ఉంది కదా, అది కరెక్ట్గా 10:45 నుంచి 11 మధ్యన కట్టేస్తారు. అక్కడ కూర్చుని రాయి వాళ్ళంతా అయిన తర్వాత అక్కడ ఒక పట్ట ఉంటుంది, ఆ పట్ట వేసుకుని హాయిగా దాన్ని కూర్చుంటారు. ఆ షాప్ అతను కూడా తెలుసు. అతను తిన్నారా స్వామి, తిన్నారా, పడుకోండి. నీ ప్రవర్తన బట్టి నువ్వెవరో తెలుస్తున్న కొద్దీ నీకు ఫ్రిక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇతను వచ్చాడు, ఇతను ఎవరో కూడా తెలుసా నీకేమన్నా? మనకి ఎవరికన్నా ఇతను ఎవరైనా అనుమానం వచ్చిందా? తెలిసిపోతుంది కొన్నిసార్లు. అంటే తెలిసిపోయింది ఏదైనా ఉపేక్ష. ఆ తర్వాత వారంలో ఒకసారి చార్మినార్ తిరిగిపోతాడు. అక్కడ ఒక అమ్మ వారంలో డబ్బులు పంచుతుంది, ఒక్కొక్కరికి 100-200. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు లైన్లో. అక్కడ ఒక 10-20 మంది వస్తారు. వాళ్ళకి తినడానికి ఇంత అరటిపళ్ళు గిట్టిపళ్ళతో పాటు ఒక 100-200 ఇస్తుంది. జోలు పెట్టుకుంటాడు. ఇట్లా కొన్నేళ్ళ నుంచి బతికేస్తున్నాడు అనమాట. మధ్య మధ్యన సండే మార్కెట్లో పుస్తకాలను ఊరికి చదువుతాడు. ఒకప్పుడు ఎంతో చేశాను, తృప్తి లేదు, ఇప్పుడు ఏమీ చేయనట్టు కనిపిస్తుంది, కానీ ఇదే జీవితం అని తెలుసుకున్నాడు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు తను ఏమన్నా సరే నో రియాక్షన్, అట్లా ఉంటాడు అంతే. రియాక్షన్ లెస్ 3 సార్లు ఉంటుంది. అష్టావక్ర గీతలు చాలాసార్లు చెప్పాను. జీవితం పరిపూర్ణంగా అర్థమైతే రియాక్షన్ అవసరం లేదు, నిద్రలో రియాక్షన్ అవసరం లేదు, మరణిస్తే రియాక్షన్ అవసరం లేదు. అంటే అన్నెసెసరీ రియాక్షన్ అంటే నన్ను ఎట్లంటావు అంటే అహంకారంతో కూడిన రియాక్షన్ లేదనమాట. నేను అని ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా స్పందనకు ప్రతిస్పందన ఉండొచ్చు. బాబా గ్లాస్ ఏమంటే గ్లాస్ ఇవ్వడం రియాక్షన్ కాదు. ఓన్లీ మనసుతో మాత్రమే నువ్వు ఒక గేమ్ ఆడితే రియాక్షన్. సైకలాజికల్ రివోల్ట్ అవుతున్నావు అంతే. నీకు ఆలోచన నచ్చలేదు, తిడుతున్నావు, ఏదో చేస్తున్నావు. అట్లా ఇదొక ధ్యాన పద్ధతి. అట్లా పడుకొని ఉంటే అందరూ బండబూతులు తిడతారు, వాళ్ళ మనసులో ఏముందో కొందరు పొగుడుతారు, దేనికి రియాక్ట్ కాకుండా ఉంటున్నావు అనమాట. నీకు అప్పుడప్పుడు చిరునవ్వు వస్తుంది, అది కూడా లేకుండా రియాక్షన్ లెస్ ఉండాలి. యు ఆర్ జస్ట్ లిజనింగ్, ప్యూర్ లిజనింగ్ అన్నట్టు. ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు. ఇది ఈజీ. నిద్రలో మెలకువలో అట్లా ఉండడం అనేది కష్టం. చాలా ఒకవేళ జీవితాన్ని అర్థం చేసుకుంటే ఇది ఒక పద్ధతి. ఎవరైనా చెప్తున్నప్పుడు ఊరికే ఒకసారి పడుకోవద్దు, బట్ పోయినా అనుకోని ఊరికే విను. అట్లా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుస్తుంది ఒక్కసారి. అలాగని అన్ని ప్రయోగాలు అందరూ చేయలేరు, బట్ ఒక టైం వస్తుంది. నీ మనిషి స్థితి, చివరి స్థితి అనుభవించేది ఇదే, రియాక్షన్ లెస్. డెత్ బెడ్ మీద ఏం చేస్తావురా? రియాక్షన్ లెస్. నీ చివరి దశ అట్లాగే గడవబోతుంది. బాడీ అంతా శిథిలమైపోయినా మైండ్ ఓవర్ యాక్టివ్ ఉంటుందా లేదా? సో రియాక్షన్ లెస్ బాడీకి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించింది. ప్రతి మాటకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ప్రతి దానికి ఒక రియాక్షన్ వస్తుంది, ప్రతి దానికి ఒక స్పందన, ప్రతిస్పందన. ఇట్లా చెయ్యి ఆడ వెళ్ళిపోగానే తిరుగుతూ ఉంటుంది కథ. రియాక్షన్ వేసుకుందాం అనుకో, మనసు మెల్లగా సర్దుపడుతూ కూర్చుంటుంది. నిద్రలో కూడా ఇది పద్ధతి. నిద్రపోతారు అందరు రాత్రిపూట. ఈరోజు చేయండి, నా మాట నమ్మొద్దు, కానీ దీనికి అనుష్ఠానం అని పేరు.
నిద్రపోవాలనుకో, ఊరిక పడుకో, ఒక్కటే నిర్ణయం తీసుకో, ఏం జరిగినా బాడీని కదిలియనని. బాడీని సెట్ చేయట్లా, బాడీని పట్టుకో, నిలబెట్టకూడదు. నిలబెట్టడం ఇది, నిలబెట్టినప్పుడు బాడీని అట్లా ఏ బరువు లేదు బాడీ మీద. నేను వదిలేసిన దుప్పటి ఇట్లా వదిలేస్తావా, ఇట్లా కూర్చుంటా చూడు, ఏది నిలబెట్టలే. నీటి తల అన్న నిలబెడితే నువ్వు ఉన్నావు, నువ్వు లేవు. ఇప్పుడు పడుకో, అట్లా పడుకొని ఒక్కటే నిర్ణయం తీసుకో, ఏం జరిగినా బాడీని కదిలించను. పాతకథం హోగా. ఆశ్చర్యపోతావు, గాఢంగా నిద్ర పడుతుంది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఇది నమ్మేవి. రూపాయి ఖర్చులో చేసి చూసు, నువ్వు రాత్రి చేసి చూడు. ఇప్పుడు నేను కూడా చేస్తాను నైట్. వెంకటేష్ నువ్వు కూడా చెయ్యి. ఆ రియాక్షన్ లెస్ ఉండదు చూస్తున్నా. వెంకటేష్ అసలు మన విజయ్ ఆంటోనీ ఇలా ఉంటాడు కదా, సినిమా హీరోలాగా. నేను చూసిన ఒక అద్భుతమైన అందగాడు అసలు. అది ఆ ఊర్లో పుట్టాడు కానీ, లేకపోతే రాజపుట్టుక. నువ్వు చెప్పరా వెంకటేష్ గురించి, నీకేమనిపించింది? ఎక్కువ మాట్లాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు. వెంకటేష్ లాంటి వాడు ఉంటే అసలు మనకు ఏ న్యూసెన్స్ ఉండదు కదా. అట్లా జీవితం వెరీ సింపుల్. అర్థం చేసుకోవాలన్న నీకు ఉద్దేశం ఉంటే వెరీ సింపుల్. లేకపోతే కొట్లాటలు, అది ఇది, ఆ బురద ఈ బురద, ఆ బబులుగా అన్నీ రాసుకొని అందులో కొన్ని పోతే స్నానం చేస్తే కొన్ని పోవు. అదంతే. సో అర్థం చేసుకునే వాడికి ఇది ఒక మంచి పద్ధతి. అంటే లెట్స్ లిజన్. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడు వేను, నేను విమర్శించేవాడు భూమి మీద. చాలా పెద్ద బిల్డింగ్ కట్టినా సరే వాస్తు దోషం ఉంది అంటాడు ఎవడో వచ్చి. ఇంకోడు అంటాడు కట్టుకున్నాడు మనకేమిస్తాడు అందులో అంటాడు వాడు. వాడు భూస్వామి, వాడు ఏడాడు దొబ్బాడు అంటాడు ఒకడు. అది అన్నదానం చేస్తే మంచి స్వామి మంచి అంటాడు ఒకడు అసలు కేరే చేయడు, వాడికి వేరే సమస్య ఉంది. అట్లా ప్రతిదానికి రకరకాల ఒపీనియన్స్ సమాజంలో ఉన్నాయి. మనం పర్సనల్ లెవెల్లో మనం సమస్తాన్ని వినాలంటే నువ్వు మూసుకోవాలంతే. అద్భుతం జరుగుతుంది. అంటే కోట్లు వస్తాయి ఫేమస్ అయితే మన కాదు, ఒక అండర్స్టాండింగ్కి బీజము ఈ నిశ్శబ్దంలో ఏర్పడుతుంది. ఇందుకు బండబోతులు తిడుతున్నా నిజంగా వింటున్నాం, మామూలు విషయం కాదు అది. అందులో సత్యాలు మొదటిసారి తెలుస్తుంది. నువ్వు రియాక్ట్ అయిన సేపు తెలియదు నీకు. మొక్క రోజు పీక్తూ పెడుతున్నావు పెరగదు, అది వదిలేయాలి. అది మహావృక్షం కావచ్చు. సో ఈ చిన్న ప్రయోగానికి అంగీకరించిన వెంకటేష్కి థ్యాంక్స్. కుంపతీసి నిద్రపోయింది లే, ఎంత బాగుంది వింటే కదా.